అనుకున్నంత పనే చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తన హెచ్చరికలను ఆచరణలో పెడుతూ మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మెక్సికోలోని మాదక ద్రవ్యాల ముఠాలను అంతం చేయడానికి అమెరికా సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులు మెక్సికోను పరిపాలిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వారి కారణంగా అమెరికాలో 3 లక్షల మంది చనిపోతున్నారని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. Drugs coming in by water, and we are going to start now hitting land with regard to the cartels. The cartels are running Mexico. It's very, very sad to watch and see what's happened to that country, but the cartels are running and they're killing 250, 300,000 people in our country every single year. The drugs, it's horrible. It's devastated families. You know, you lose a child or a parent. I mean, parents are dying too with drugs. So we've done a really good job. We're knocking it down. The numbers are really good. సముద్ర మార్గాల్లో డ్రగ్స్ అక్రమ రవాణాపై అమెరికా విజయం సాధించిందన్నారు ట్రంప్. ఇప్పుడు భూ మార్గాలపై దృష్టి పెట్టినట్టుగా ఆయన తెలిపారు. డ్రగ్స్ కార్టెల్పై భూ దాడులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మెక్సికోను డ్రగ్స్ అక్రమ రవాణాదారులే పాలిస్తున్నారని, ఇది చాలా విచారకరమన్నారు. అమెరికా సైనిక చర్యలను మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తీవ్రంగా ఖండించారు. మెక్సికోను ప్రజలే పాలిస్తున్నారని, ఏదో సాకుతో దేశాన్ని స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకోమన్నారు. భద్రతా విషయాల్లో సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ అది పరస్పర గౌరవంతో జరగాలని, విదేశీ సైన్యం తమ దేశంలోకి రావడాన్ని అంగీకరించబోమని ఆమె తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విదేశీ సైనిక జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పారు క్లాడియా షీన్బామ్.